హాయ్ హలో ప్రైజ్ లార్డ్. నేను మీ బ్రదర్ మిన్ను. ఈ రోజు అయితే మేము ప్రార్థన చేసుకుని ఒక మీటింగ్ అయితే వెళ్తున్నాము. ఈ మీటింగ్ నేను మరి నాతో పాటు పాస్టర్ గోపి గారు, సంతోష్ గారు కూడా వస్తున్నారు. మరి మీటింగ్ చాలా స్పెషల్, మరి చాలా లాంగ్ కూడా వెళ్తున్నాము. ఆ స్పెషల్ ఏంటో, ఆ లాంగ్ జర్నీ ఏంటో చూద్దామా. మరి ఇప్పుడే కార్లో అలా బయలుదేరడం జరిగింది. ఇప్పుడు హైవే ఎక్కాము. దేవుని కృపను బట్టి ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది. మరి కారులో పాస్టర్ గారు, సంతోష్ గారు, గోపి గారితో అలా మాట్లాడడం, మరి మా యొక్క విశ్వాసి మాధవరావు గారిని రిసీవ్ చేసుకోవడానికి వారికి ఇంటికి అయితే వెళ్ళాము. మరి అందరికి వందనాలు చెప్పారు. మరి మంచి బెల్లం టీని కూడా మరి మాధవరావు గారు ఇచ్చారు. టీ అయితే అద్భుతంగా ఉంది. తిరిగి మాధవరావు గారికి ఎక్కించుకొని మరి ప్రార్థనకి అయితే బయలుదేరి మేము వెళ్తున్నాము. కాస్త చీకటైంది, ప్రార్థన స్థలంకి వచ్చాము. కార్ కొంచెం దూరం లాపి నడుచుకుంటూ అలా ముందుకు వెళ్ళాము ప్రార్థనకి. మరి ప్రార్థనకి ఎంట్రన్స్ లో వెళ్తుండగా మరి మనకి అన్వేష్ గారు ఆహ్వానించారు. మరి అన్వేష్ గారితో మాట్లాడి ప్రార్థన లోపలికి వెళ్ళి కూర్చున్నాము. అద్భుతంగా జనాలు వచ్చున్నారు, మంచి పాటలు పాడుతున్నారు. ఈ స్పెషల్ మీటింగ్ అన్నాను కదండి. ఈ స్పెషల్ మీటింగ్ ఎవరు వస్తున్నారంటే మరి మన అందరికీ తెలిసిన వ్యక్తి జఫన్యా శాస్త్రి గారు వస్తున్నారు. మరి అప్పుడే ఆయన మాటల్లో వచ్చారు. మరి ఆయన రిసీవింగ్ చేసుకోవడానికి కార్ దగ్గరికి అయితే వెళ్ళాము. జఫన్యా శాస్త్రి గారు వెనక్కి వెళ్ళి వందనాలండి అని చెప్పినప్పుడు తమ్ముడు ఎలాగున్నావని అడిగారు. మరి ఆయనతో మాట్లాడి అలా ప్రార్థనలో కూర్చున్నాము. అద్భుతమైన వాక్యాన్ని అందించారు. ఆరాధనలో చాలా ఆనందించాము. ప్రార్థనలు అయితే అనేక మంది వచ్చారు. వాక్యం అయితే చాలా హృదయానికి హత్తుకుంది. ఆయన సిద్ధపాటు గురించి, త్వరపాటు గురించి చాలా చక్కగా చెప్పారు. మరి ప్రార్థన అనంతరము మేమందరం అయితే భోజనానికి వెళ్ళాము. శాస్త్రి గారు అప్పుడే బయలుదేరి తిరిగి ప్రయాణం అవుతున్నారు. మరి ఆయన కార్ దగ్గరికి వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చినప్పటికీ భోజనాల దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు. మరి మాకైతే వేరే దగ్గర తీసుకుని భోజనాలు ఇచ్చారు. వెళ్లే ముందు చర్చి అవి యొక్క ఎంట్రన్స్ ఫోటో తీసుకొని తిరిగి ప్రయాణం వస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో